we don't know if it has hit the bone yet. ఒకసారి బోన్ హిట్ అయితే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డేస్, as you know. Matter of days. కొన్ని దినాలు మాత్రం బ్రతుకుతారు. ఇక్కడ కూడా దే పుట్ హర్ ఆన్ అ టైమ్ లైన్. దే సెడ్ మేబీ a month, maybe 4 weeks, maybe 6 weeks. But Singapore లో they said that it's not an easy surgery, it's a complicated surgery because ఏదైతే ఈ సెక్షన్ ఉందో ఇదంతా తీసేసి కాలు దగ్గర ఫిబ్యులర్ బోన్ అని ఉంటుంది, కాలు నుంచి బోన్ కట్ చేసి అది దాన్ని షేప్ చేసుకొని అది మళ్ళీ ఇక్కడ పెట్టి తర్వాత ఇప్పుడు అన్ని నర్వ్స్ వెయిన్స్ అన్ని కట్ అవుతాయి ఇక్కడ. సో దానికి దే హ్యావ్ టు డూ సంథింగ్ కాల్డ్ మైక్రోవాస్క్యులర్ రీకన్స్ట్రక్షన్. దే సెడ్ ఇట్ వుడ్ బి రఫ్లీ అబౌట్ an 8 to 9 hours surgery because it is very delicate part and all of this. ఇన్ని టెస్ట్లు చేసినా కూడా they didn't know if it has hit the bone. So the only way they know is ఆ బోన్ ఎప్పుడైతే తీస్తారో అది దే సెండ్ ఇట్ టు అ ల్యాబ్ అగైన్ ఫర్ టెస్టింగ్ అండ్ దే విల్ హ్యావ్ టు సీ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, క్లియర్ ఉన్నాయా లేదా, అవేమైనా లింఫ్ నోడ్స్ ఎఫెక్ట్ అయ్యాయా, ఇక్కడ లింఫ్ నోడ్స్ కూడా ఉంటాయి. ఒక్కసారి లింఫ్కి వెళ్తే అగైన్ ఇట్ స్ప్రెడ్స్ లైక్ వైల్డ్ ఫైర్. And they said immediately she needs surgery. So within 2 to 3 days after our consultation, her surgery was scheduled. I just want to ask one question to Amma. ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో what was the confidence that you said we'll go ahead? Was it the word or was it intuition or what exactly made you feel that yes, we'll go ahead for this such a big risk? Because a bone is being removed, ఒక ఎముక తీసేసి చర్మము తిరిగి నరాలు మళ్ళీ సెట్ చేసి బ్లడ్ వెసల్స్ తిరిగి మళ్ళీ పనిచేయాలి, lot of risk. So when there are two options, what made you choose this option? దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన మాటల్లో సున్నైన పుల్లైన తప్పు ఆకాశము, డాక్టర్లు చెప్పిన ఆపరేషన్ ప్రాసెస్ అంతా దేవుడు నాకు 37లో చూపించాడు. నువ్వు బ్రతుకుతావు అన్నాడు, నువ్వు సజీవులు ఉన్న దేశం, నీ దేశంలో నువ్వు తిరిగి వెళ్తావు అన్నాడు. అదే దాంట్లో అదే మాట కూడా. సో అది ఇంకొక స్క్రిప్చర్ దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈస్ ఐజయా 53, నిశ్చయంగా ఆయన మన రోగమును భరించెను అనేది. సో ఆ స్క్రిప్చర్ నాకు యాక్చువల్గా ఐ ఫెల్ట్ ద ట్రూత్ ఆఫ్ ఇట్ దెన్. You experienced that then? Experience. From theory translated into experience. ఎందుకంటే నాకు ధైర్యం వచ్చిందంటే నేను అప్పుడు ఏం చూశానంటే ఆ వాక్యంలో వ్యాధిని అనుభవించిన వాడుగాను వ్యసనాక్రాంతుడుగాను ఆయన ఉన్నాడు అని. సో నాకు ఎందుకో ఇమ్మీడియట్గా అనిపించింది ఏంటంటే ఈ వ్యాధి వచ్చింది నాకు కాదు, ఆయన వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడంటే ఆయన అనుభవించినాడు, ఆయన వ్యసనాక్రాంతుడుగా, ఆయన నా బాధలన్నీ నిశ్చయముగా నేను నీ రోగం భరించిన అంటున్నాను. సర్టన్లీ అబోనియా డిజీజ్. సో ఆ మాట ఆయన చెప్పిన తర్వాత నాకు ఏమి అంటే ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలగబోతుంది కాదు, కలిగేను అని ఉంది. కాబట్టి ఆ వాక్యంను నేను లిటరల్గా తీసుకున్నాను. ఆ పాప చెప్పినప్పుడు నాకు ఎజెకియల్ 37, ఐజయా 53లో కన్ఫర్మేషన్. So with that confirmation you went ahead with the consent. Then how the surgery went on, sister? How long and what was the... ఆ రోజు పొద్దున్నే మమ్మల్ని 5 o'clock అంతా రమ్మన్నారు హాస్పిటల్కి. We prayed and she went inside. అప్పటికి they were giving us an update every 2 hours saying that all going well. అని. Everything to calm ourselves down. 3 కాస్త 4 అయింది, 4 కాస్త 6 అయింది, 6 కాస్త 10 అయింది. Your 10 is talking about night? Yes, 10 night. తీరా about 3:30 AM అంటే 22 గంటలు అయిపోయింది. అంటే అంతవరకు సర్జరీ జరిగింది. ఓ, అంటే ఆల్మోస్ట్ 23 hours సర్జరీ. 23 hours surgery. Oh my god. Okay. First డాక్టర్ వచ్చారు. Then within, good thing is he said is everything is good. And from the way we are looking at the bone, it didn't touch the bone yet. Wow, so praise God. Within a few minutes మమ్మీని బయటికి తీసుకొచ్చారు. Full anesthesia, everything light గా. She was awake lightly, like, you know, and she smiled. Even though her face was like 150-200% swollen. ఇంత size లో ఉన్నింది, ఇంత literally. Psalm 112:7 లో మాట ఉంటుంది, నీతిమంతుడు దుర్వార్తకు జడియడు, ఎందుకంటే వాడి ధైర్యము, because his heart is fixed on the Lord. So because she already has a word, you already have a word as a promise from God. Zion is unshaken because it is fixed on the word. Right. From that entire episode, I don't think I'll ever be scared of anything else in my life. So nothing is bigger than this. You saw the worst. I saw the worst and God carried me through. If God carried me through that time, He'll carry me through anything.
So my children shall hear my voice. Amen So it to is the that. Spirit of God who spoke to you and strengthened you and prepared you in advance. సర్జరీ జరిగిన మరుసటి రోజు బార్డర్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. Wow. We were Praise God. stuck Praise God. in Singapore for 100 days after. So it is just like Red Sea experience for you. It was unreal, unbelievable. అలాంటి టైంలో God's grace was sufficient for us. God was taking care of every provision and the way God was handling every situation. And Correct. it's like stand still and know that I am God. So Exactly. you stood still and knew the revelation about God. We saw him manifested in everything he said he would be. సమస్య వచ్చేసరికి Correct. ఎర్ర సముద్రాలు పాయలు చేస్తున్నప్పుడు ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ఆర్మీస్ ఆఫ్ Correct. లార్డ్ ఆఫ్ హోస్ట్స్. Correct. ఐఎమ్ ద omnipotent God. Yes. When it came to the sickness, Huh. again God said, I am Jehovah Rapha. Right. I am the Lord that healeth thee. He So was- you tasted and saw, right? His goodness You in tasted every and saw. aspect, in Wonderful. everything that he is. The symmetry is almost fully established. God is showing every day, this is my beloved child. I will take care of her and restore her like she was before. There is no day that she is not continuously praise worshiping God for all the good things that we took for granted. And here we are seeing, we are witnessing. And not only that, the chemotherapy, radiation, people scare you. These are all very difficult things. ఆడుతూ పాడుతూ చేసింది. మనం ఇప్పుడే విన్నాం కదా, ఆడుతూ పాడుతూ తను ఈ యొక్క సమస్య అంతా ఎదుర్కొందని. బహుశా వినడానికి అది అతిశయోక్తిగా అనిపించవచ్చు. ఆడుతూ పాడుతూ ఎలా అవుతుంది? క్యాన్సర్ సర్జరీ, తర్వాత బోన్ రీప్లేస్మెంట్ జరిగింది, అండ్ కీమో డైరెక్ట్గా ముఖం మీదనే ఈ యొక్క పార్ట్లో కీమో ఎక్స్పోజర్ ఉంది, రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంది. ఇది మనము తెలుసుకోవడానికి మన మధ్యలో డాక్టర్ సోనియా రెడ్డి గారు ఉన్నారు. షీ ఈజ్ నన్ అదర్ దెన్ హర్ ఓన్ సిస్టర్ అండ్ షీ ఈజ్ సెకండ్ డాటర్ ఆఫ్ సిసి రెడ్డి గారు. ప్రైజ్ ద లార్డ్. ఎస్, యాజ్ ఎ డాక్టర్ అందరికంటే ఎక్కువ టైము అక్కతో స్పెండ్ చేసింది నేనే. దే గివ్ మీ ఏ స్పెషల్ పర్మిషన్ టు స్టే విత్ హర్ ఇన్ ద ఐసీయూ ఫర్ ఫ్యూ అవర్స్. లోపలికి పోవాలంటే భయం అవుతుంది, ధైర్యం చేసుకొని లోపలికి వెళ్దాం. అంత లోపల డాక్టర్స్ వచ్చి దే ఆర్ ఆస్కింగ్ అక్క, వీఆర్ గివింగ్ సో అండ్ సో పెయిన్ మెడికేషన్. షీ రెఫ్యూజ్డ్. నేను అన్న, అక్క ఎట్లా, హౌ విల్ యూ టాలరేట్ వితౌట్ టేకింగ్ ఎనీ పెయిన్ మెడికేషన్ అంటే, ఎందుకు నా పెయిన్ నేను కాదు కదా భరించేది, నా దేవుడు భరిస్తాడు. ఇది నా బాడీ కాదు, నా దేవుని బాడీ. నా నొప్పి కాదు, నా దేవుని నొప్పి అని. దిస్ కైండ్ ఆఫ్ నమ్మకము, ఇంత విశ్వాసము ఒక దేవుని మీద ఎవరికన్నా ఉంది అంటే నేను నమ్మలేకపోయినా. ఎందుకంటే ఒక మనిషికి అది వర్స్ట్ సిచ్యువేషన్. తనకు వచ్చిన స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అనేది మామూలు మనిషి ఎవరైనా తెలిసినప్పుడే సుఖం చచ్చిపోతారు. అట్లాంటిది ఆఫ్టర్ గోయింగ్ త్రూ సో మెనీ అవర్స్ ఆఫ్ సర్జరీ, అప్పుడు కూడా ఒక్క కంటిలో ఒక చుక్క నీరు కానీ పెయిన్ అని కానీ షీ నెవర్ కంప్లైంట్. ఎంతసేపు ఉన్నా పాటలు పెట్టమంటుంది, జీసస్ పాటలు వింటుండే. వచ్చిన డాక్టర్స్ కూడా అందరూ దే వర్ స్ట్రాంగ్ బిలీవర్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. మందులు వేయడమే కాదు, ప్రేయర్ కూడా చేసేవాళ్ళు. పాటలు వినేది, గమ్మన పడుకొని ఉండేది. అంతే, ఇట్లా ఫిక్స్ అయిపోయినట్టు ఉండేది. ఫేస్ ఇంతలా ఎక్కడ చూసిన బ్లడ్. అండ్ షీ నీడెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. దెన్ అది వచ్చి చెప్పినారు వాళ్ళు, బ్లడ్ ఎక్కించాలని. షీ సెడ్ నో. అంటే ఆల్రెడీ పెయిన్ కిల్లర్ నో చెప్పింది, మళ్ళీ పైనుంచి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ నో చెప్పింది. నాకు అవసరం లేదు, నేను బాగున్నాను, నా దేవుడు నన్ను కాపాడుతాడు. ఎందుకో నన్ను దీని నుంచి ఈయన తీసుకుపోతున్నాడు అంటే అర్థము ఏదో దానికి ఒక రీజన్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంది. అప్పటి నుంచి నేను కూడా స్టార్టెడ్ ప్రేయింగ్. ఓకే, అప్పుడు మీకు ఫెయిత్ స్థిరపరచబడింది. యాక్చువల్గా అమ్మ ఇంతకుముందు చెప్పినట్లు, ఈ సమస్య ద్వారా, నా ప్రాబ్లం ద్వారా నా ఫ్యామిలీ అందరికీ విశ్వాసం నడిపించి ప్రభు అని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన జవాబే మేబీ గాడ్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ యూ అండ్ హర్ లైఫ్ స్పోక్ టు యూ. ఎస్, రేడియేషన్ అండ్ కీమోథెరపీ. రేడియేషన్ 30 సెషన్స్, దే సెడ్ 6 కీమోథెరపీ. నాకు తెలుసు వాట్ ఆల్ హ్యాపన్స్. హెయిర్ ఫాల్, స్కిన్ అంతా బర్న్ అయ్యి అంతా డిస్కలర్ అయిపోతుంది, నల్లగా అవుతుంది. దెన్ వామిటింగ్స్ సివియర్, షీ విల్ నాట్ బి ఏబుల్ టు ఈట్, ఆర్ వామిటింగ్స్, మోషన్స్. అండ్ దెన్ అల్సర్స్, ఎందుకంటే దిస్ ఇస్ బేసికలీ ఫర్ దిస్ ఏరియా. అండ్ తల ఇట్లా ఫిక్స్ చేసి ఆ స్పెసిఫిక్ ఏరియా రేడియేషన్ ఇస్తే దెర్ ఆర్ పాసిబిలిటీ ఫర్ మౌత్ అల్సర్స్. ఒక్క వెంట్రుక రాలేదు, ఒక్క అల్సర్ రాలేదు, ఒక్క స్కిన్ డిస్కలరేషన్ రాలేదు, కొంచెం బర్న్ కూడా రాలేదు. సక్సెస్ఫుల్గా 30 సెషన్స్ మీద. During the sessions, the only thing she desired was soft
godly music. అందుకొరకే ఆ పాట నీవిక్కడ ఉన్నావు నన్ను దర్శించావు. దట్స్ వాట్. ఇప్పుడు మనకు జనరల్గా డాక్టర్స్ విల్ గివ్ పిల్స్, బట్ హీలింగ్ ఇస్ ఫ్రమ్ ద లార్డ్. అదే పిల్ అందరికి ఇస్తారు, అదే కీమో అందరికి ఇస్తారు, అదే రేడియేషన్ అందరికి ఇస్తారు, అదే సర్జరీ అందరికి చేస్తారు. కొందరేమో బ్రతికి బయటకు వస్తున్నారు, కొందరు హీల్ అవ్వకుండా వెళ్ళిపోతున్నారు. యాజ్ డాక్టర్స్ ఆల్ ద పాసిబుల్ బెస్ట్ థింగ్ కెన్ బి గివెన్, బట్ ఓన్లీ హీలింగ్ కెన్ బి గివెన్ ఫ్రమ్ గాడ్. హ్యాస్ షీ ప్రేయిడ్, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ కుటుంబ రక్షణ కొరకు వచ్చింది. అందరూ నిజమైన విశ్వాసంలో స్థిరపరచబడానికి వచ్చింది. గాడ్ బ్లెస్ యువర్ టెస్టిమనీ. ఇప్పుడు ఆడుతూ పాడుతూ అని చెప్పిన దానికి ఒక డాక్టర్ ఇచ్చిన ఎవిడెన్సెస్కి హెయిర్ అస్సలు ఫాల్ అవ్వలేదు అనేది నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. వాట్ వాజ్ యువర్ జర్నీ ఆఫ్ ఫెయిత్? Journey of faith was my eyes were fixed on him. I just did Because not. I want to ask this question because many of our audience also may have to go through a situation like this. ఇలాంటి పరిస్థితులు వెళ్ళినప్పుడు you are not a victim but you became a victor. Your experience would strengthen many of our beloved ones. So please share it. Throughout na journey lo every step of the way, first thing I remember, సర్జరీ అయిపోయి క్రిటికల్ ఐసీయూకి వచ్చినప్పుడు వీళ్ళెవ్వరు లేరు. కట్టుకున్న భర్త లేరు, కడుపును పుట్టిన కూతురు లేదు, జన్మనిచ్చిన తల్లి, అందరూ ఉన్నారు అక్కడ ఉన్నారు బయట, కానీ ఎవరు నాతో లేరు. నాతో ఉన్నింది అప్పుడు హూ ఐ కుడ్ ఫీల్ ఈజ్ ఓన్లీ ద లార్డ్. నాతో ఉన్నింది ఆయనే. నువ్వు ఇక్కడ ఉన్నావు, నన్ను దర్శించావు అనే ఆ పాట, అందుకనే నాకు అది అంత ఎమోషనల్గా ఐ ఫెల్ట్ సో కనెక్టెడ్ అని. సో ఫస్ట్ థింగ్ నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఇదంతా అదే ప్యాక్ చేసేసినారు, అంటే సర్క్యులేషన్ ఉండకూడదు, ఏం ఉండకూడదు అని ఇక్కడ నుంచి అంత కట్ చేసినారు సప్లై అంతా. మౌత్ ఎంత డ్రై ఉందంటే నాలుక పిడిచిగట్టుకుపోయి దవడకు అంటుకుంది అంటారు చూడు, అట్లా. అంటే డ్రై అంటే ఎంత బ్యాడ్గా ఉండిందంటే నా టంగ్. ఇప్పుడు కూడా అటువంటి స్థితిలో కూడా నాకు వాక్యం ఎంత అలైవ్ అయిందంటే, నేను దప్పిగొంచున్నాను అని ఆయన అన్నాడు కదా. అయితే తను ఏమన్నాడు తన శిష్యులతో, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ దప్పిగొనడు, వాని కడుపులో జీవజలు వస్తాయని. ఎప్పుడైతే ఆ మాట దేవుడు నాకు జ్ఞాపకం చేసినాడో, అది నాకు ఐ ఫెల్ వాటర్ ఇన్ మై మౌత్. ఐ కుడ్ సీ దాట్. ఆ వర్డ్ నన్ను అంత కంఫర్ట్ చేసింది. అంటే మీ ప్లేస్ లో దేవుడు శ్రమను అనుభవించాడు, వ్యాధిని అనుభవించాడు అనేది you felt he took your place. Is that what you are trying to say? Yeah, I felt the Lord himself personally took care of me. దానికి నాకు ఒక అర్థం ఎప్పుడు వచ్చిందంటే, ఈ మధ్య యాషన్ ఒక మెసేజ్ చెప్పావు, సబ్స్టిట్యూషనల్ ఐడెంటిఫికేషన్. ఆ వర్డే నేను ఎప్పుడు వినలేదు. గాడ్ మన ప్లేస్ తీసుకున్నాడు. మనం వెళ్ళవలసిన లోయలు ఆయన వెళ్ళాడు, మన గాయాలు ఆయన దగ్గర ఇచ్చుకున్నాడు, మన వ్యాధి ఆయన అనుభవించినాడు. ఆయన వల్ల మనకు సంపూర్ణమైన స్వస్థత. దాన్నే సబ్స్టిట్యూషన్ ఐడెంటిఫికేషన్లో దేవుడు పొందిన దెబ్బలు మన స్వస్థత. ఆ పాపం మెరుగని దేవుడు మన కొరకు పాపముగా చేయబడి, ఎందుకంటే ఆయన నీతి మనకు ఆరోపించడానికి. See, our sin he took and his righteousness was given to us. And one word, it is a substitution, replacement, exchange that has happened. So on the cross the exchange happened, and in the operation theatre you received that exchange. Amen. Right? Yes. You received that exchange. 100%. One word చెప్పాలంటే వాక్యం బ్రతికించింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత పొంది, because of his wounds you are healed. కీమోకి వెళ్ళినప్పుడు డాక్టర్ ముందే చెప్పినాడు, షేవ్ అని కమ్మన్నాడు. ప్రభా ఏంటి ఇది షేవ్ చేసుకోమంటున్నారు కదా అని అవన్నీ వాక్యం తీస్తే అదే వచ్చింది. తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి, భయపడవద్దు, నా తండ్రి ఆజ్ఞ లేనిది దానిలో ఒక్కటైనా రాలేదు. అప్పుడు నీది కూడా ఒక సాంగ్ ఉంది. అవునవును, ఓనా ప్రాణమ పాటలో తల వెంట్రుకలన్నీ లెక్కించి ఉన్నాడే, తండ్రి ఆజ్ఞ లేనిది ఒక్కటైనా రాలునా అని ఓనా ప్రాణమ పాటలో ఉంది. అది నేను విన్నప్పుడు అదే జ్ఞాపకం చేసుకున్నాను. అయితే ప్రతిరోజు కీమో వెళ్ళినప్పుడు అంటే అదే వాక్యం, అదే ధ్యానిస్తున్నా, అదే రిపీట్ మోడ్ లో పెట్టుకుని. అంటే కలువరి సిలువ నశించిపోతున్న వారికి వెర్రితనంగా అనిపిస్తుంది, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అని. సో యు రిసీవ్ దట్ పవర్, ఇజంట్ ఇట్? yes. అదే అనుకున్నాను. షడ్రగ్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వెళ్ళినప్పుడు
వాళ్ళ అగ్ని వాసన అంటకుండా బయటకు వచ్చినారు కదా ప్రభు. కాలిపోయింది బంధకాలు కదా, వాళ్ళ కాళ్ళకు వేసిన బంధకాలు, బికాస్ యు వర్ విత్ దెమ్. అయితే ఇప్పుడు నేను ఇదే దాంట్లో వెళ్తున్నాను. ఇక్కడ కాలిపోవాల్సింది ఆ క్యాన్సర్ కణాలు కానీ నేను కాదు. అగ్ని వాసన కూడా అంటకుండా యూఆర్ బ్రింగింగ్ మీ అవుట్. బంధకాలు వేసి కదలకుండా కట్టిన తాళ్ళు ఊడిపోయాయి. ఆ అగ్నిలో ఫ్రీడమ్ దొరకడం మాత్రం కాకుండా ఈ ముగ్గురు వ్యక్తులతో పాటు యేసు ప్రభు వారితో పాటు 4వ వ్యక్తిగా సంచరించాడు. సో యూ ఫెల్ట్ హిస్ ప్రెసెన్స్ వెరీ పర్సనల్ విత్ యూ. దట్స్ వై ఐ కేమ్ అవుట్ వితౌట్ ద స్మెల్ ఆఫ్ స్మోక్. వండర్ఫుల్. అది ఇంకొక స్కేరీ థింగ్ డాక్టర్ చెప్పింది అదే, డిస్ఫిగరేషన్. అంటే ఫేస్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కదా. అది ఇంకెప్పటికీ నీ ఫేస్ అలా ఉండదు. రూమ్కి తీసుకొని వచ్చినప్పుడు విని ఎంత భయపడిందంటే, హాస్పిటల్ రూమ్లో టీవీ ఉంటుంది కదా, దాంట్లో నా రిఫ్లెక్షన్ చూసుకున్నా మమ్మీ తట్టుకోలేదేమో, తన ఫేస్ తను చూసుకుంటే తట్టుకోలేదేమో, గుండె అయిపోతుందేమో మమ్మీకి అని అన్నప్పుడు నాకు యాషన్ నువ్వు ఒక పాట రాసినావు, ఆపాదమస్తకము స్వస్థతే లేని నాకు ఎంతగానో ప్రేమించి ప్రాణమే ఇచ్చావు, వ్యసనాక్రాంతుడవే నీ సొగసుని ఇచ్చావు. మళ్ళీ ఐజయా 53. నేను భయపడలే, నేనన్నా ఈ ఆయనలో హీ వాస్ డిస్ఫిగర్ అందుకే ఆ పాట నాకు చాలా ఇష్టం. వ్యసనాక్రాంతుడవై నీ సొగసుని ఇచ్చావు అని. సో ఎప్పుడైతే అది నేను ఫీల్ అయినానో, ఐ డిడ్ంట్ ఫీల్ ఐ వాస్ డిస్ఫిగర్, ఐ ఫెల్ట్ ఇట్స్ గాడ్స్ గ్లోరీ. వ్యసనాక్రాంతుడవై నీ సొగసును ఇచ్చావు, వ్యసనాక్రాంతుడవై నీ సొగసును ఇచ్చావు, నా ప్రియుడు నావాడు నేనతని దానను. అవునమ్మా, ఇంతవరకు మీరు మాట్లాడుతూ వచ్చారు కదా, సడన్గా డయాగ్నోసిస్ జరిగింది, క్యాన్సర్స్ లాస్ట్ స్టేజ్ అని చెప్పి వారు చెప్పడం. మరి ఇప్పుడు ఇంతవరకు దేవుని వెంబడించారు, దేవుని అందు విశ్వాసం ఉంచారు. దేవుని బిడ్డలైన తర్వాత కూడా ఈ రీతిగా అనారోగ్యం రావడం, శ్రమలు రావడం, ఇవన్నీ వచ్చేసరికి నేను దేవుని బిడ్డను కదా, నాకెందుకు వచ్చిందని ప్రశ్న రాలేదా మీకు? ప్రతి ఒక్క విశ్వాసీ జీవితంలో చాలా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి ఎప్పుడు. అయితే దీనికి సమాధానం, నేను ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దీనికి సమాధానం నాకు జోబ్లో నుంచి వచ్చింది. యాక్చువల్ ఐ వాంట్ టు టెల్ యూ, డిసెంబర్లో నువ్వు యోబు గురించి బ్యూటిఫుల్ సిరీస్ చేసినావు. దట్ రియలీ టచ్ మీ. హిస్ నెట్వర్క్ వాజ్ హిస్ నెట్వర్క్ అని బ్యూటిఫుల్ రెవల్యూషన్. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ బై దట్ రెవల్యూషన్. యోబు కష్టం గురించి వింటున్నప్పుడు ఆ స్నేహితులు అడుగుతారనమాట, యోబు నువ్వు ఇంతమందికి చెప్పినావు కదా, బలహీనులంతా బలపరిచినావు, అందరికీ దేవుడు ఇంత గొప్పవాడు, నా దేవుడు అంత గొప్పవాడు అని చెప్పినావు కదా, మరి శ్రమలు నీకు సంభవించనా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని ఒక సూటి ప్రశ్న అనమాట. ధైర్యం పుట్టించదా అని ప్రశ్న. నువ్వు అందరికీ చెప్పినావు దేవుడు గొప్పవాడని, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అనే క్వశ్చన్ ఎంత ఛాలెంజింగ్ నిలబడిందంటే, అంటే నేను ఎటువంటి భక్తి చేస్తున్నాను. అప్పుడు నాకు అనిపించింది భక్తి చేయడం అంటే దేవుని శక్తి తెలుసుకోవడం. ఎప్పుడైతే మనం సేవించే దేవుని శక్తిని మనము తెలుసుకుంటామో అప్పుడు ధైర్యం వస్తుంది అని అనిపించింది అనమాట. సమస్యలు అందరం వెళ్తాం, కానీ బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు డిఫరెన్స్ ఏంటంటే తుఫాన్ రెడీకి వస్తుంది, కానీ బండ మీద కట్టబడిన ఇల్లు అన్షేకన్ ఉంటుంది. షడ్రక్ మెషక్ అబద్ధం వాళ్ళు అన్నారు, ఆయన రక్షించినా సరే రక్షించకపోయినా సరే, బట్ దే వెంట్ ఇన్ టు ద ఫైర్, బట్ ఫైర్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ టు దెమ్. బట్ వన్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఒకవేళ సరే సక్సెస్ఫుల్ సర్జరీ అయినా సరే సెకండరీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, అండ్ దట్ టు ఇట్స్ బీన్ 5 years. తర్వాత మీకు ఎప్పుడు కూడా సెకండరీస్ కానీ మెటాస్టాసిస్ కానీ వచ్చినట్టు మేబీ ఐ థింక్ ఐ వాంట్ దిస్ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్. అంటే డాక్టర్స్ చెప్పారు ద కైండ్ ఆఫ్ క్యాన్సర్ దట్ ఐ గాట్, 5-year మార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ ఎ మైల్ స్టోన్ ఇయర్. ప్రతి సంవత్సరము నేను ఐ హ్యాడ్ టు గో టు పెట్ స్కాన్. సో ఎవ్రీ ఇయర్ వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు ద పెట్ స్కాన్ ఐ ఆల్వేస్ సెడ్ ప్రైజ్ రిపోర్ట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఆ జర్నీలోనే ఇప్పటికి కరెక్ట్గా 5 years అవుతుంది. ఆ జర్నీలోనే నిన్ను కలవడము. అయితే నిన్ను కలిసిన మొదటి మీటింగ్లోనే, అంటే నీకేమి నా బ్యాక్గ్రౌండ్ తెలీదు, ఏమీ తెలీదు, ప్రార్థన చేసి వాగ్దానం ఇచ్చినప్పుడు
అది జెరమయా 30:17 వాగ్దానం ఇచ్చినావు అనమాట. నేను నీకు ఆరోగ్యం కలగజేస్తాను, గాయములన్నిటినీ మాన్పెదను అని. అంటే నాకు అది భలే ఆశ్చర్యం వేసింది. కట్టేదని ఉంది కదా, ఆ వాగ్దానం వచ్చినప్పుడు చాలా సంతోషించినాను. అది నీ ద్వారా ఆ వాక్యం వచ్చింది. తర్వాత 2-3 అకేషన్లలో, ఒకసారి బర్త్డేకి, ఒకసారి బైబిల్లో రాయమన్నప్పుడు నువ్వు అన్ని ప్రామిస్లు ఉన్నాయి. నువ్వు ఆ ప్రామిస్ పిక్ చేసినప్పుడు వరుసగా 4 times. 4 times. అదే నేను అనుకున్నా, ఇది ఏంటి, విత్ గాడ్ దెర్ ఈస్ నో కోఇన్సిడెన్స్, ఇట్స్ ఆర్కెస్ట్రేటెడ్. సో ఆయన రిపీటెడ్గా నీ ద్వారా ఆ వాక్యంతో నన్ను కన్ఫర్మింగ్ టు మీ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఆల్ రైట్ అని. నా 5th స్కాన్ మొన్ననే అక్టోబర్లో అప్పుడు నీతో ప్రార్థన చేయించుకున్నాను. అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కూడా వచ్చింది. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ స్కాన్లో కూడా నార్మల్. దట్స్ ద హ్యూజ్ థింగ్ ఫర్ మీ. అంటే అప్పుడు నేను చాలా బలపరచబడినా. షూర్, నీ మందిరానికి వచ్చినప్పుడు, లైఫ్ టెంపుల్కి వచ్చినప్పుడు, ఇట్స్ హౌస్ ఆఫ్ బ్రెడ్ అని, అంటే అబండెన్స్, అక్కడ రాజులకు రుచికరమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం దొరుకుతుంది అనే ఆ వాగ్దానం ఆశలు ఉందని నాకు తెలుసు. బట్ అది అక్షరాల in literal and every sense of it, it's true. God blessed you with that. So లైఫ్ టెంపుల్లో అంత రుచికరమైన, అంత మంచి వాక్యం ఇస్తున్నావు. లైఫ్ టెంపుల్లో ఉన్న హీలింగ్, ఎవ్రీ వీక్ దేర్ ఇస్ ఎ ప్రొఫెటిక్ మెసేజ్, ఎవ్రీ వీక్ అనమాట. నేను ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నా, సో అక్కడ నుంచి ఐ నో ఇంకా వాక్యం మీద ఎంత ఆసక్తి వచ్చిందంటే లైవ్ లో బ్యాంక్ 8 o'clock 8:30 she's already కూర్చొని సీరియస్ గా ఆయన చెప్తుంటాడు, ఏంటి 3 మెసేజ్లు చూస్తావా, చూసావు కదా అని. సో నాట్ ఓన్లీ లైవ్ వాచింగ్, ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ సీ యు ఇన్ ఫిజికల్లీ ఇన్ వీలైనంత ఎంత చిన్న అవకాశం ఉన్నా హైదరాబాద్కి వచ్చి, అయితే అక్టోబర్ నుంచి ఇప్పటికి 6 వారాలు అటెండ్ అయ్యాను. అందుకే 31st కూడా ఎంత ఇది ఉన్నా కూడా 31st నైట్ మందిరానికి వచ్చి వాచ్ నైట్ సర్వీస్ చూసుకొని వాగ్దానం తీసుకొని మందిరం నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళా. బట్ ఐ కుడ్ మిస్ 31st నైట్. అంత అద్భుతమైన ఆరాధన జరిగింది లైఫ్ టెంపుల్లో. అనదర్ థింగ్ ఈజ్, అంతగా ఆదరించబడిన చోట స్థిరపడాలని దేవుడు నాతో మాట్లాడినాడు. Psalm 87లో దేవుడు నాతో చాలా క్లియర్ గా మాట్లాడినాడు. అప్పుడే ఫోన్ చేసి ఐ వాంట్ ద మెంబర్షిప్ ఇన్ లైఫ్ టెంపుల్ అని చెప్పి తనతో కూడా అన్నాను. తనని నేను కూడా తీసుకున్నా మెంబర్షిప్ అని. దేవుడు వెరీ స్పెసిఫిక్ గా ఎందుకో మాట్లాడినాడు. ఆ లెక్క రాయించినప్పుడు జనము ఇక్కడ జన్మించినారని సర్వోన్నతుడు తానే చెప్తాడు, స్థిరపరుస్తాడు అనే ఆ మాట నాకు ఎందుకో చాలా డైరెక్ట్ గా మాట్లాడింది అనిపించింది. ఆ మాట మాట్లాడిన తర్వాత మీరు అడిగినాను, ఇంకా ఆలస్యం చేయకూడదు, రిటర్న్ దేర్ అని. See, in life I just want to summarize one word. సమస్యలు రావని కాదు, కానీ సమస్యలు వచ్చిన తర్వాత నాట్ బీయింగ్ అ విక్టిమ్ ఈజ్ వన్ సినారియో, బీయింగ్ అ విక్టర్ ఈజ్ అనదర్ సినారియో. అలబాస్టర్ బాక్స్ ఎప్పుడైతే అది బ్రేక్ అవుతుందో ఇల్లంతా ఫ్రాగ్రెన్స్తో నింపబడుతుంది. సో గాడ్ హ్యాస్ టేకెన్ యూ ఎంటైర్ ఫ్యామిలీ through broken moments, and all these broken moments the anointing came over. రియల్లీ, ఎందుకంటే ఆ పాట కూడా నన్ను ఎప్పుడు విన్నా కూడా పరమకుమారి సాంగ్ నేను ఏడవకుండా నేను ఇంకా అసలు అంటే అన్బిలీవబుల్గా కన్నీళ్ళు కారిపోతాయి. ఎందుకంటే నలిగి విరిగిన మంతి పాత్ర ఇప్పుడు విన్నా నాకు ఏడుపు ఆగదు. అంటే నేను కూడా నా జీవితం కూడా అదే కదా, నలిగి విరిగిన మంచి పాత్రనే కదా. చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే దేవుడు ఎందుకు శ్రమానుభవం కూడా తీసుకెళ్తారు, అసలు ఏమి ప్రాబ్లమ్స్ లేకుండా దేవుడు చేయొచ్చు కదా అంటే, గాడ్స్ పర్పస్ ఆఫ్ లైఫ్, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే టు బి కన్ఫార్మ్డ్ అంటూ హిజ్ ఇమేజ్. ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఈజ్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్. ఆయన రూపంలోకి మార్చబడటాన్ని ఈ జర్నీలో, ఆ ట్రాన్స్ఫార్మేషన్ జర్నీలో, యాజ్ యూ రైట్లీ సెడ్, వర్డ్ ఆఫ్ గాడ్, రెవల్యూషన్, ఫెయిత్, ఫెలోషిప్ అండ్ యాంకర్ ఈజ్ ద హోప్. సో ఆ యాంకర్ తీసేస్తే వుడ్ నాట్ హ్యావ్ బీన్ హియర్. అప్పుడు డాక్టర్స్ చెప్పినట్లే ఫ్యూ డేస్లో అయిపోయింది స్టోరీ. And we are sorry, we can't do anything about it and a story. But yes, our God is a God of hope. Not only God of hope, He is a God of healing. Not only God of healing, journey from faith to faith and glory to glory and strength to strength. తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఈ కుటుంబం గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రులను పరిచయం చేసిన వైఎస్ రాజారెడ్డి గారి కుటుంబం. చాలామంది నాయకులు పుడతారు, కానీ కొందరు నాయకులు గుండెల్లో చిరస్థాయిగా నిలిచుండిపోతారు.
మనందరికీ సుపరిచితమైన పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సతీమణి వైఎస్ విజయ ఆంటీ మన మధ్యలో ఉన్నారు. సో హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్ ఆంటీ. ఈ నేపథ్యంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విశ్వాసంలోనికి ఏ రీతిగా మీరు దేవుని చేత పట్టబడ్డారు? మేము 5 మంది కోడళ్ళం రాజారెడ్డి గారికి. 5 మంది కోడళ్ళు కూడా అందరము అన్యుల ఇంటి నుంచి వచ్చిన వాళ్ళమే. విశ్వాసంలోకి రావడం అంటే మా అత్తమ్మ ప్రేయర్స్ అని చెప్తా. వైఎస్ జయమ్మ గారు కదా అంటే అత్తమ్మ ప్రేయర్స్, అత్తమ్మ లైఫ్ స్టైల్, అత్తమ్మ జీవితం మాకు మాదిరి. కానీ మేమందరం మళ్ళీ ఈరోజు దేవుని విషయంగా ఉన్నాము అంటే, దేవుని విషయంగా నిలబడ్డాము అంటే, మా పిల్లలు దేవుని విషయంలో ఉన్నారంటే కూడా అత్తమ్మ ప్రేయర్స్, అత్తమ్మ జీవితం, అత్తమ్మ. ప్రతి ఇంటికి సమస్యలు రావడం తథ్యం. ప్రతి సమస్యకు ఒక ఉద్దేశం ఉంటుంది కదా. అప్పుడు ఇంట్లో ముఖ్యంగా సిస్టర్స్ పక్షాన సమస్యలు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన మధ్యలో వైఎస్ విద్యారెడ్డి అమ్మ ఉన్నారు. తన యొక్క సమస్య వచ్చినప్పుడు ఏ రీతిగా విశ్వాసములో ఆధారపడడం ద్వారా ఈ సమస్యను ఎదుర్కోవడానికి వాట్ అబ్జర్వేషన్స్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్? ఒకటే నమ్మకం అమ్మ, దేవుని మీద నమ్మకం. అంటే దేవుడు ఆయన సజీవుడు, ఆయన మనల్ని కూడా సజీవులుగా ఉంచే దేవుడు. కాబట్టి తప్పకుండా విద్యకు వచ్చిన ప్రాబ్లం చాలా చిన్నది, దేవుడు తప్పకుండా హీల్ చేస్తాడన్న నమ్మకం తనలో ఉంది. ప్రార్థన చేసే వాళ్ళ మాలో ఉంది. నిజంగా తను 4th స్టేజ్లో ఉన్నది తను దేవుడు నిజంగా ఈరోజు అలైవ్గా పెట్టాడు అంటే దేవుని దయ, దేవుని కృప. జనరల్గా క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్, తర్వాత అన్సర్టనిటీ ఉంటుంది, భవిష్యత్తు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఎస్పెషల్లీ ఫెయిత్ తనను స్ట్రెంథెన్ చేస్తున్న అనుభవాలు మీకు ఏది ప్రాముఖ్యంగా, ఏది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనిపించింది? దేవునిలో చాలా గొప్ప నమ్మకం, తనకు మంచి ఫెయిత్ ఉంది మా. అంటే ఎక్కడ భయపడినట్టు కానీ, ఎక్కడ తను ఇదైనట్టు కానీ ఎక్కడ అనిపించలేదు అసలు. మాకు కూడా ప్రేయర్ చేస్తున్నాము, మాకు కూడా ఏం భయం అనిపించలేదు. దేవుడు తప్పకుండా తీసుకొస్తాడు, దేవుడు తప్పకుండా బతికిస్తాడు, దేవుడు తప్పకుండా ఇచ్చేస్తాడు అన్న ఫెయిత్లోనే నడిచింది మా. దేనికి తను కానీ మేము కానీ ఎవరం భయపడలేదు. అదే నీతిమంతుడు దుర్వార్తకు చెడియడని, అదే అటువంటి ధైర్యము దేవునిలో మీ విశ్వాసం మీకు హెల్ప్ చేసిందంటారా? హెల్ప్ చేసింది. ప్రైజ్ ది లార్డ్. అంటే లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ సిసి రెడ్డి గారు. మనందరికీ సుపరిచితులు, విద్యావేత్త, అలాగే వ్యాపారకర్త. 2004 సంవత్సరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర రాజకీయ చరిత్రను సమున్నతంగా మార్చేసింది. అయితే ఆ యొక్క పాదయాత్ర రూపకర్త, అలాగే రచ్చబండ కార్యక్రమం యొక్క రూపకర్త సిసి రెడ్డి గారు మనందరికీ సుపరిచితులు. సిసి రెడ్డి గారి యొక్క సతీమణి మన మధ్యలో ఉన్నారు. ప్రైజ్ రాడమమ్మ, వెల్కమ్. విద్యమ్మ గారికి అలా జరిగిందని వార్త వచ్చినప్పుడు, క్యాన్సర్ వచ్చింది, స్టేజ్ 4, ఇంకా బ్రతకదు, కొన్ని దినాలే అని డాక్టర్స్ చెప్పినప్పుడు, ఆ వార్త వినేసరికి ఒక తల్లిగా, కన్న తల్లిగా మీకేమనిపించింది? చాలా బాధ వేసింది. తర్వాత నాకు గుర్తు పిల్లలు వచ్చినారు, విని పిల్లలు గుర్తొచ్చినారు. చిన్న పసిపిల్లలు, ఏమిటి దేవుడు ఎందుకు ఇట్లా పెట్టాడని. కానీ తర్వాత నాకు కొంచెము కళ్ళు తిరగడము, కింద పడిపోవడం అట్లా జరిగింది. పడిపోయినాను. ఇప్పుడు అనుకున్నాను, నా బిడ్డను నాకు సురక్షితంగా ఇస్తే మీ లేకే వచ్చి మీతోనే ఉంటాను అని మొక్కున్నాను. యేసుప్రభు నమ్ముకుంటానని అప్పుడు మీరు ప్రాణం చేసుకున్నారు? చేసుకున్నాను. అప్పటి నుండి ఇంతవరకు ఆయన్నే నమ్ముకొని ఉన్నారు. అంటే ఈ సంఘటన ద్వారా ఆయన నిజ దేవుడు, శక్తి గలవాడు, మృతులను కూడా బ్రతికించగలడు అని అప్పుడు మీకు విశ్వాసం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం కదా, ఒక కుటుంబానికి సంభవించిన సంఘటన. యేసుప్రభు వారు అంటారు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, కానీ మనుష్య కుమారుడు దీన్ని బట్టి మహింపరచబడ్డానికి వచ్చిందని. ఆ రీతిగా ఎవ్రీ హౌస్ హ్యాస్ అ ప్రాబ్లం, బట్ దిస్ ప్రాబ్లం హ్యాస్ అ పర్పస్. ఏంటి ఆ పర్పస్ అంటే, కుటుంబం అంతా కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి, విశ్వాసంలోనికి రావడానికి దేవుడి సమస్యను తన మహిమగా మార్చుకున్నాడు. ఒక అద్భుతమైన సాక్ష్యం ఈ విషయంలో ఏం చెప్పాలంటే, అమ్మ గురించి. క్రిస్మస్ టైంలో నేను దుబాయ్లో ఉన్నాను. జస్ట్ 2 days బిఫోర్ క్రిస్మస్, 23rd ఫోన్ కాల్ వచ్చింది, అమ్మ ఇట్లా పడిపోయినారు అని, కొలాప్స్ అయిపోయినారు అని. నాకు కాళ్ళు చేతుల ఐసీయూలో పెట్టేసినారు, స్ట్రోక్ అంటున్నారు అని మన సృహలో లేదు అని చెప్పేసరికి షాక్ అయి వెంటనే ఫోన్ చేశాను కదా, అషర్ ఫోన్ చేశాను. చేసి అమ్మ కోసం ప్రార్థన చేయమని చెప్పినాను. అప్పుడు
నేను వెంటనే వితిన్ ఫ్యూ అవర్స్ నేను హైదరాబాద్కి వచ్చేసాను. అప్పుడు మీరు కూడా వచ్చి ఐసీయూకి వచ్చి అమ్మ కోసం ప్రార్థన చేస్తున్నారు. అయితే డాక్టర్లు అందరూ ఈ ఏజ్లో స్ట్రోక్ వచ్చింది కాబట్టి స్పీచ్, వాక్ ఏదో ఒకటి ఎఫెక్ట్ కావచ్చు, కొన్ని రోజుల తర్వాత బాగా అవుతుందేమో, కానీ ఇప్పుడైతే ఏదో ఒకటి ఎఫెక్ట్ కావచ్చు అని చెప్పినప్పుడు చాలా ధైర్యపరిచినావు నువ్వు. ఇది మరణంకి వచ్చింది కాదు, చావుకి వచ్చింది కాదు, ప్రచురపరచడానికే వచ్చింది అని అమ్మది కూడా ఒక గొప్ప సాక్ష్యం అవుతుందని ఆ రోజు ఐసీయూలో ప్రేయర్ చేసినావు, అమ్మకేం కాదని. అది ఎంతో ధైర్యం ఇచ్చింది. అనుకున్న విధంగా ఒక వారం రోజుల్లో అమ్మ నడుచుకుంటూ ఇంటికి వచ్చింది అనమాట. ఐ రిమెంబర్ అది క్రిస్మస్ టైంలో ఈ షాకింగ్ న్యూస్ ఏ వార్త వినాల్సి వస్తుందని భయపడుతూ కాల్ చేసిన బాగా గుర్తుంది నాకు. అప్పుడు ప్రార్థన చేయడమే కాదు, ఈరోజు అమ్మమ్మ సజీవురాలుగా ఉండడం ఒక అద్భుతం అయితే, వాక్ టాక్ రెండు కూడా ఇంటాక్ట్గా దేవుడు ఉంచి ఈరోజు తిరిగి తన యొక్క సజీవ సాక్షిగా, కీర్తన అన్నట్టు నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు ప్రచురపరచుతాను. దేవుడు ఈ సాక్ష్యం ద్వారా మహిమనందును గాక, అనేకుల్లో దేవుడి విశ్వాసాన్ని స్థిరపరచును గాక. దేవుని యందు నిరీక్షణ గలవాడు, యాంకర్ ఉంటుంది. ఒక ఓడకి ఏ రీతికైతే, ఒక షిప్కి ఏ రీతికైతే యాంకర్ ఉంటుందో, అది తుఫాన్ రాని, స్టార్మ్ రాని, ఏమైనా సరే స్ట్రాంగ్గా స్టెడ్ ఫాస్ట్గా ఉండగలుగుతుంది. ఆ రీతిగా ఇప్పుడు దాకా మనం సాక్ష్యం వింటూ వచ్చాం. ఈ సాక్ష్యంలో గాయం జరగడం అనేది అన్ని కుటుంబాలకు గాయం జరుగుతుంది. ఎవ్రీ హౌస్ హ్యాస్ అ ప్రాబ్లం, బట్ ద సెకండ్ ట్రూత్ ఈస్ ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ అ పర్పస్. సో ఇదే సమస్యని ఇప్పుడు దేవుడు తన మహిమగా మార్చుకొని కుటుంబంలో అందరినీ దేవుడు విశ్వాసంలో స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్, ఫెయిత్ టు ఫెయిత్ వారి రక్షణ కార్యాలు నడిపిస్తూ వచ్చాడు. వాస్తవంగా చూస్తే ఇప్పుడు ఒక్కరి గాయము, తను వెళ్ళిన అనుభవము, ఇప్పుడు సిస్టర్లో రక్షణ కార్యం, డాటర్లో ఫెయిత్ పెరిగింది, డాటర్ మాట అనింది కదా, ఇంకా దీనికంటే పెద్దది నేను ఇంకేది కూడా చూడలేదు, గాడ్ విల్ టేక్ కేర్ అనే ధైర్యం రావడం. కాబట్టి హౌ సిచ్యువేషన్ కమ్స్, హౌ అఫ్లిక్షన్ కమ్స్, శ్రమ నుండి ఉంటే నాకు మేలాయనని చెప్పగలిగి ఐ డోంట్ కేర్. అందుకొరకే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎలా చెప్పారో, ఆయన రక్షించినా సరే రక్షించకపోయినా సరే, అటువంటి విశ్వాసము తండ్రిని ఏం చేసింది, తాకింది, పరలోకంలో ఉన్న తండ్రిని అగ్నిగుండంలోకి తీసుకొచ్చింది. ఐ విష్ దట్ అవర్ ఫెయిత్ షుడ్ బి ఇన్స్పైర్డ్, దట్ వి గ్రో ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. ఇలాంటి కొండలు పెకిలించగలిగిన విశ్వాసము, అద్భుత కార్యం జరిగి కడవరి ఉద్యమంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే కార్యం ద్వారా ఈరోజు సాక్ష్యం వింటున్నట్టుగా, షీఈ్ నాట్ అ విక్టిమ్ బట్ షీఈ్ అ విక్టర్, షీఈ్ నాట్ అ వారియర్ బట్ షీఈ్ అ వర్షిపర్. ఆ రీతిగా మనం విక్టిమ్స్ లాగా కాకుండా విక్టర్స్ లాగా, వారియర్స్ లాగా కాకుండా వర్షిపర్స్ లాగా అనేకుల్లో విశ్వాసాన్ని పెంపొందించి కడవరి ఉద్యమము ప్రతి కుటుంబంలో, ముఖ్యంగా హాస్పిటల్ పడకలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ యొక్క అనారోగ్యం ద్వారా బాధపడుతున్న ప్రతి ఒక్కరు, డయాగ్నోసిస్ ఏదైనా బ్యాడ్ న్యూస్ అయిన వెంటనే కంగారు పడుతున్న ప్రతి ఒక్కరు ఈ సాక్ష్యం ద్వారా విశ్వాసం తిరిగి పుంజుకొని దేవునిలో స్థిరపరచబడదురుగాక. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసు క్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థిస్తున్నాం. వెండి బంగారం అది లేదు, కానీ నజరుడైన యేసు నామం పేరట స్వస్థపరచబడదురుగాక. మీరు పొందిన దెబ్బలే మా స్వస్థత అనే సబ్స్టిట్యూషనల్ ఐడెంటిఫికేషన్ యొక్క ప్రభావ అనుభవంలోకి బిడ్డలు వచ్చుదురుగాక. లూకా 10:9 ప్రకారము దేవుని సేవకునిగా దేవుని రాజ్యం ప్రకటించము, అందులో రోగులను స్వస్థపరచమన్నాం. కనుక నీ వాగ్దానం నెత్తిపట్టి నీ రాజ్యము స్థిరపరచు. భోజనం పానము కాదు కానీ తండ్రి నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమన్నాం. కనుక నీ నీతిని ఆరోపిస్తున్నాం ప్రభా. ఏ ప్రాంతంలో అయితే బిడ్డలు గాయపరచబడి ఉన్నారో, స్వస్థకు ఎదురు చూస్తున్నారో, నీతి సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు నీకు ఆరోగ్యం ఇచ్చును, తిరిగి లేగదూడల గంతులు వేదు అన్నా. కనుక ఈ వాగ్దానం బిడ్డల జీవితంలో నెరవేర్చబడను గాక. యేసు నామములో ప్రార్థించి ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి.